సో ఇప్పుడైతే హెయిర్‌కి నేనైతే చెప్పేసానండి. ఇదేంటి చిల్లీ హార్స్ టెయిల్ అండ్ బ్లాక్ సీడ్ హెయిర్ ఆయిల్ నాకైతే బా పనిచేస్తుంది. 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాననమాట. నేనైతే అంటే ఇది యాక్చువల్‌గా 2 మంత్స్ నుంచి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే యాక్చువల్‌గా నా మెయిన్ ఛానల్‌లో చెప్దామా అని అనుకున్నాను. అంటే నేను ఇది పర్సనల్‌గా తీసుకొని చెప్దాం అనుకున్న విషయం లేండి. ఎందుకంటే 30 ఎంఎల్ఏ చాలా హెవీ కాస్ట్ అండి. ఎంతంటే 700 రూపీస్ అనమాట. ఆఫర్‌లో అయితే నాకప్పుడు ఆఫర్‌లోనే 700కి యాక్చువల్‌గా లేదంటే 1070 రూపీస్. క్యాష్ ఆన్ డెలివరీ అయితే 100 ఎక్స్ట్రా అండి. అప్పుడు పే చేస్తే మటుకినే కొంచెం తక్కువ కాస్ట్‌కి అయితే వస్తుంది. అంటే 100 డిస్కౌంట్ ఇస్తాడనమాట ఇన్‌స్టెంట్‌గా మనం పే చేసేస్తే. సో ఈ ఆయిల్ అయితే ఫస్ట్ నేనైతే స్మాల్ బాటిలే తీసుకున్నానండి. అంటే 15 ఎంఎల్ 15 ఎంఎల్ అండి 30 ఎంఎల్ 30 ఎంఎల్ అనమాట. 30 ఎంఎల్ అంటే ఊహించండి ఇంత బాటిల్ ఉంటుంది. అదే 1070 రూపీస్. సో ఇదొచ్చేసి ఇప్పుడు 90 ఎంఎల్ అనమాట. అంటే ఫస్ట్ అది యూజ్ చేసేసాం, రిజల్ట్ బాగుంది సో కదా అని చెప్పేసి ఇది 100 ఎంఎల్ అయితే ప్రిఫర్ చేసామండి ఈసారి. 100 ఎంఎల్ కొంచెం అమౌంట్ తగ్గుతుంది. 1700 సంథింగ్ ఎంతో అయిందండి నాకు. 1600 చేంజ్ ఎంతో అవ్వింది మొత్తం అంతా కలిపి ఆర్డర్ చేసినప్పటికీ. ఆఫర్లో ఉంది కదా అని జ్యూసీ కెమిస్ట్రీలోకి వెళ్ళి మనం ఇలాగా చిల్లీ హార్స్ టెయిల్ అండ్ బ్లాక్ సీడ్ చాలా ఉంటాయండి వీటిలో. ఈ 3 పేర్లు ఉన్నాయి మటుకి మనం ప్రిఫర్ చేస్తేనే బాగుంది. అంటే నాకు బాగుంది. నా హెయిర్ ఎలా ఉంటుందో చెప్పరా అండి మీకు. నా హెయిర్ అయితే కొంచెం గడ్డిలాగా బరగ్గా అలా ఉంటుంది. అంటే స్మూత్ టెక్స్చర్ ఏమి ఉండదండి. చాలా హార్డ్గా చూస్తేనే తెలిసిపోతుంది కదా. నేనైతే ఇప్పుడు ఆయిల్ పెట్టాలండి. అసలు చాలా డేస్ నుంచి పెట్టలేదు. ఇంక ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకోవాలన్నమాట. ఇది ఓన్లీ స్కాల్ప్ మట్టుకి అప్లై చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనకు ఉన్నదే తక్కువ క్వాంటిటీ ఆయిల్. ఆల్రెడీ దీని మీద గైడెన్స్ ఇస్తాడు మనకి. ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేసుకుంటే సరిపోద్ది హెయిర్ గ్రోత్. కానీ ఇదే కాదు, ఏ ఆయిల్ తీసుకున్నా మీరు ఏదన్నా యూజ్ చేద్దామని మొత్తం తలంతా పెట్టాలనుకుంటారండి కొంతమంది. అలా ఏం అవసరం లేదండి. ఓన్లీ స్కాల్ప్కి మట్టుకి అప్లై చేసుకుని ఈ కింద పార్ట్ మన దగ్గర ఉండే కోకోనట్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. నేనైతే స్పెషల్గా పార్ట్ తీసి మరీ పెడతానమాట. యాక్చువల్గా కోంబింగ్ చేసుకున్నప్పుడు ఒకటి మిర్రర్స్ ముందు ఉండకూడదు అని చెప్తారండి. బట్ ఫస్ట్ నుంచి అయితే అలవాటు అయిపోయింది. ఇంకేం చేసేది లేదు మధ్యలో. ఆయిల్ అది పెట్టినప్పుడు కూడా కోంబ్ కంపల్సరీ మిర్రర్ ముందు ఉండి, ఈ రోజుల్లో అయితే ఇంక ఇది కామన్ అండి. ప్రీవియస్గా అయితే చెప్పారేమో మనం ఎలా ఉండకూడదు అలా ఉండదని. బట్ ఇప్పుడు అదైతే కామన్ అయిపోయింది కదా. అద్దం ముందే నుంచుని అన్ని పనులు చేసుకోవడం, అద్దం ముందే నుంచుని కోంబింగ్ చేసుకోవడం, ఇదంతా కూడా అలవాటు అయిపోయింది అందరికీ. సో ఇదైతే ఇప్పుడు జస్ట్ మనం ఇలా స్ప్రే చేస్తే సరిపోద్దండి. స్ప్రే చేసి మసాజ్ చేసుకుంటూ వెళ్తే, ఇదే కాదు ఏ హెయిర్ ఆయిల్స్ యూజ్ చేసినా మనం చక్కగా స్కాల్ప్కి మసాజ్ చేసుకుంటూ ఉండాలండి. మనం స్కాల్ప్కి మసాజ్ చేసుకుంటేనే ఎక్కువ శాతం మనకు పడుతుంది అనమాట. అది కూడా మన ఈ వేళ్ళు ఉంటాయి, మునివేళ్ళు అని చెప్పేసి అంటారు కదా, ఆ మునివేళ్ళు పెట్టుకుని మసాజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అప్పుడు ఏమవుద్దంటే మనకి డెడ్ సెల్స్ అవి ఉంటాయి కదండి, ఆ డెడ్ సెల్స్ ఇవన్నీ కూడా యాక్టివ్ అవుతాయి అన్నమాట. యాక్చువల్గా మా మదర్ బ్యూటీషియన్గా చేస్తారు. చేసినప్పుడు ఏం చేశారంటే ఎక్కువ మంది మసాజ్ చేయించుకోవడానికి వచ్చారు. ఎందుకు మసాజ్ అని చెప్పేసి అంటే యాక్టివ్గా అవుతాయండి డెడ్ సెల్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఇలా చేసుకోవడం మీదట చాలామంది వాళ్ళు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. మెయిన్లీ నాలాంటి క్యాండిడేట్స్ని. ఇప్పుడంటే నేను పేరెంట్స్ ఇక్కడ లేరు కాబట్టి నేను పెడుతున్నాను, కానీ లేదంటే మా గ్రాండ్ మదర్ ముందో మా మదర్ ముందో తీసుకెళ్ళి ఇలా కూర్చుంటానండి. ఈసారి డెఫినెట్గా మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను, కావాలంటే చూడండి. వెళ్ళి కూర్చుంటే వాళ్ళే పెట్టేస్తారనమాట మొత్తం అంతా. అయితే నాకు ఎలా అంటే ఈ మునివేలుతో అయితే కంపల్సరీ ఈ మసాజ్ అయితే కంపల్సరీ అండి మేము చేయించుకుంటాం. నా హెయిర్ ఏదో పెద్ద భారని అనుకోవద్దు. మనకు చిన్నప్పుడు ఏ హెయిర్ ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత లెంత్ ఉంటుంది. బట్ థిక్నెస్ అంటే చూసారా, ఆ థిక్నెస్ అయితే మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు యూజ్ చేసిన దాని మీద. అంతేగాని హెయిర్ ఏదో పెరిగిపోయి బాగా బారుడు వస్తా అంటే అది మటుకి నేను చెప్పలేనండి. అలాంటివి కాదు నేను చెప్పేది. అంటే మనకున్నదాన్ని మనం కాపాడుకోవడం చెప్పగలం అనమాట. ఎవరైనా అంతేలేండి. సో ఆ ఉద్దేశంతో అయితే నేను మీకు ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నానండి. ఇలాగ మొత్తం అంటే ఒకసారి మసాజ్ స్ప్రే కొట్టాం అన్నిసార్లు చేస్తున్నాం అని అనుకుంటారు. బట్ కాదు, వీడియో చేస్తున్నాను కదా అని. సో ఇంకా అలా కొద్దిగా స్ప్రే చేసుకుంటూ అయితే కంప్లీట్గా పెట్టేస్తానండి. ఆ తర్వాత అయితే మళ్ళీ కింద పార్ట్కి కూడా పెట్టుకుంటూ వెళ్తానమాట. నేను ఆల్రెడీ చెప్పాను, చాలామంది పేలు ఈర్లు వీటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏంటి వీటి కోసం కూడా చెప్పాలా నువ్వు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మనం ఇప్పుడు ఎలానో హెయిర్ ప్రాబ్లం కోసం మాట్లాడుతున్నాం కాబట్టి నేను చెప్తున్నానండి అంతే.
అంతకు మించి ఏం కాదనమాట. చాలామంది బయటికి చెప్పలేరు అలా అని చెప్పేసి అవి దూకుంటూ ఉన్నాయి. ఎంత దూకినా పోవు, ఈర్లు ఉండిపోతాయి. ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. కోర్స్ అందరూ ఫేస్ చేస్తారు ఈ విషయం. ఒకళ్ళే ఫేస్ చేశారా అని ఏం కాదండి. పెర్మిట్రిన్ క్రీమ్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీకు తెలుస్తుంది, కొద్ది రివర్స్లో కనబడుతుందేమో అని నేను అనుకుంటున్నాను. బట్ మీకు ఎలా కనిపిస్తుంది? నాకైతే ఇక్కడ రివర్స్లో కనిపిస్తుంది. బట్ వీడియో చూసినప్పుడైతే బాగానే ఉంటుందేమో అనుకుంటున్నానండి. సో చూసారు కదా, ఈ క్రీమ్ అయితే మనకి యాంటీ లైస్ ఇలాంటివన్నీ కూడా అండి మనకి మెడికల్ షాప్స్లో దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారండి. మళ్ళీ ఒకరి పిల్లల నుంచి ఒకరికి ఎక్కేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయి. ఎంత దూకుంటారో ఏదో ఒకటి అప్లై చేస్తూ ఉంటారు. సో నాకు తెలిసిందైతే నేను షేర్ చేస్తానండి మీ అందరితో. అంటే నాకు తెలిసింది ఒక నలుగురికి షేర్ చేస్తే ఉపయోగపడితే నాకు కూడా మంచిదే కదా. అలానే ఇది ఎలా యూజ్ చేయాలి అని అంటే దీని మీద ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తారండి. మనం షాంపూ చేసిన హెయిర్ మీద అప్లై చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఒక 30 మినిట్స్ ఓన్లీ స్కాల్ప్కేనండి. అది కూడా అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ అయితే వాష్ చేసేసుకోవాలి. 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అన్నా వాష్ చేయాలండి. అది షాంపూ టైప్, ఇంకా షాంపూ ఏం పెట్టవసరం లేదు మనం. సో ఆ తర్వాత అయితే మనం తల అంతా దువ్వేసుకోవాలండి. ఆ చచ్చిపోయిన పేలేంటి, ఈర్లేంటి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోతాయి అన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ అది చాలాసార్లు అయితే పనిచేస్తుంది. ఈ బాటిల్ వచ్చేసి వన్సే వాడేలా అనుకుంటారేమో, బాబోయ్ ఎలా కాదండి. మళ్ళీ అదొక పెద్ద ఇది. కొంచెం తీసుకుని మీ స్కాల్ప్కి సరిపడా క్వాంటిటీయే యూజ్ చేయండి. ఎక్కువ యూజ్ చేసేద్దాం అలా ఇలా ఏం కాదండి. మళ్ళీ పక్కన పెట్టేసుకోండి, స్టోర్ చేసుకోండి. మళ్ళీ ఎప్పుడు అనిపిస్తే అలా ఇచ్చింగా. ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే, ఒక్కసారి పిల్లలకు ఉన్నాయి, వాళ్ళు గోక్కుంటున్నారు, వాళ్ళకి దురద పట్టింది అంటే డెఫినెట్గా పేరెంట్స్ కూడా ఎక్కేస్తాయండి. పెట్టుకుంటే ఫ్యామిలీ అందరూ ఒకసారి పెట్టుకోవాలండి, లేదంటే మానేయాలి. అంతేగాని ఒకరు పెట్టేసుకుని ఓకే అయిపోయింది కదా, ఒక పాపకు పెట్టేసి అయిపోయింది కదా, ఈ పాపకు లేవు కదా అని అస్సలు అలా అనుకోకండి. ఇంకొకరికి కూడా డెఫినెట్గా పెట్టేయాలండి. ఎందుకంటే హోమ్లో అందరూ ఒకసారి పెట్టుకుంటే మాత్రమే రిజల్ట్ బాగుంటాయి. అప్పుడు అందరికీ ఒకసారి పోతాయి, ఇదవుతాయి అనమాట. మేము స్కూలింగ్ టైమ్స్లో ఉన్నప్పుడైతే మాకు అలాగే జరిగేది మా సిచ్యువేషన్. సో అందుకోసమే ఇది కూడా మీ అందరితో షేర్ చేస్తున్నానండి. పని కట్టుకుని మరి నేను ఈ కింద పాట అంతా ఇంకా కొబ్బరి నూనె పెట్టేదిలేండి. చాలా దుబ్బు జుట్టి, చాలా ఆయిల్ పడుద్ది. జుట్టు అయితే ఇలా కనబడుతుంది కానీ పెద్ద ఏం లేదులేండి. సో వీడియో అయితే మీకు హోప్ నచ్చుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా నచ్చితే కనుక ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.